గెలిచాక నీతో నడిచేవారి కన్నా గెలిచే వరకు నీతో నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకోవాలి. శత్రువులను చంపటానికి కత్తులు కర్రలు అవసరం లేదు. ఒక చిరునవ్వు చాలు. నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే ఒకటి నీ మిత్రుడుగా మారిపోతారు, లేదంటే ఈర్ష్యతో చచ్చిపోతారు. అనవసరమైన కోపం, అవసరం లేని ఆవేశం ఇవాళ నీకు బాగానే అనిపించినా ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిని చేస్తాయి. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యను, కష్టం విలువ తెలియకుండా కొడుకును, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్లే. గెలిచేవారు 24 గంటలు కష్టపడుతుంటారు. ఓడేవారు 24 గంటలు ఆలోచిస్తూ ఉంటారు. సంతోషంగా ఉన్నవారికి సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, శక్తి ఉందని. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. తనకు అందని దాని గురించి ఆరాటపడని వారు, పోయిన దాని గురించి విచారించని వారు, ఆపదలో సైతం వివేకం కోల్పోని వారే జ్ఞాని. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు ఆరాటపడుతుంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి. ఇదే జీవితం. కారణం లేని కోపాలకు, అర్థం లేని పంతాలకు పోయి మనుష్యాంతిని దూరం చేసుకోకూడదు. మొండితనం సాధించటంలో ఉండాలి, వాదించటంలో కాదు. మీరు మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయటమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. జీవితం అనుకున్నంత తేలికైంది కాదు, భయపడేంత భారమైంది కాదు. అణువుగా లేనప్పుడు విధికి తల వంచాలి, అవసరమైతే ఆ విధినే ఎదిరించాలి. అనాలోచిత నిర్ణయాలకు తావివ్వకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని గెలుపుకు దగ్గర చేస్తాయి, జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తాయి. వర్షం ఉన్నంతవరకే గొడుగు అవసరం ఉంటుంది, ఆ తర్వాత అది బరువు అనిపిస్తుంది. మనిషి కూడా అంతే. అవసరం తీరే వరకే ఆసరా, తీరాక ఓ గతవలా మారిపోతుంది జీవితం. మీ పట్టుదల చేతల్లో కనిపించినప్పుడు అక్కడ మీరు మాట్లాడనక్కర్లేదు. మీ గెలుపు గురించే 10 మంది మాట్లాడుకుంటారు. ఏ గొడవలోనైనా తప్పు ఒక్కరిదే ఉండదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మర్చి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. తిన్నింట్లోనే వాసాలు లెక్కబెట్టే రోజులివి. ఏమీ ఆశించకుండా కనీసం పలకరించేవారు లేరు ఈ ప్రపంచంలో. అబద్ధం అందంగా ఉంటుంది, వినటానికి ఇంపుగా ఉంటుంది, నమ్మటానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి నిర్వచనం మీకు నచ్చినట్లుగా ఇచ్చుకుంటారు కాబట్టి. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెబుతుంది మనసు బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివేనని. ఇవాళ బాధ కలిగించిన ప్రయత్నాలే రేపు నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. నీకెవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతేకాని వారిని నలుగురిలో చులకం చేసి మాట్లాడకు. ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఒకరు నచ్చకపోతే డిస్టెన్స్ పాటించాలి, అంతేకాని వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర డిస్కషన్ పెట్టకూడదు. ఖాళీ కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వలేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. నీకేమివ్వాలో తెలిసిన ఆ దేవుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. నీకు ఆయువు పోసిన దేవుడికి నీ ఆపదను తొలగించటం కూడా తెలుసు. అందుకే కష్టం వచ్చిందని కంగారు పడకు, సుఖాలు రాగానే సంబరపడిపోకు. లక్ష్యం ఉన్నప్పుడు శరీరం సహకరిస్తుంది, స్వార్థం లేనప్పుడు మనసు శాంతిస్తుంది, జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు బుద్ధి సహకరిస్తుంది. నమ్మని వారికి దైవం విలువ తెలియదు, నమ్మిన వారికి దైవం కంటే విలువైంది ఏది ఉండదు. మనిషి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే అతని మౌనం. ప్రతి అవకాశంలోనూ కష్టం ఉంటుంది. మీరు కష్టం దూరం చేయాలనుకుంటారు, మీకు తెలియకుండానే అవకాశం దూరం అయిపోతుంది. కష్టపడకుండా దక్కే ఏది కూడా నీతో నిలవదు. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది, నాది కాదు అనుకుంటే కనుమరుగవుతుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ
ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. చేసిన తప్పుకు క్షమాపణ అడిగిన వారు ధైర్యవంతుడు, క్షమించగలిగిన వారు బలవంతులు. అత్యాశ లేని చోట ఆనందం ఉంటుంది, ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది. మీ జీవితం ఎలా ఉంచుకోవాలో మీ చేతుల్లోనే ఉంటుంది. విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవటానికి ఓడిపోయిన గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వారికంటే మాట మీద నిలబడిన వారికే మర్యాద ఎక్కువ. నేను చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. గుర్తొస్తే పలకరించే బంధాలు ఎన్నో, కానీ గుర్తుంచుకొని పలకరించే బంధాలే అపురూపం. అజ్ఞానాన్ని దాచిపెడితే అది మరింత ఎక్కువ అవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎక్కడైనా నెగ్గగలిగే శక్తినిస్తుంది. బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒదిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు. అలాగే మీలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. విమర్శించేవారు రోజు రోజుకి దిగజారుతారు. విశ్లేషించుకొని సరిదిద్దుకునేవారు రోజు రోజుకి ఎదుగుతారు. మీలో ఉన్న సంతోషాన్ని గుర్తించకుండా బయట ప్రపంచంలో దానిని వెతుక్కోవటం అవివేకం అవుతుంది. ఎదుటివారు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినటం మంచి విషయమే, కానీ నీ అభిప్రాయం చెప్పకుండా ఉండిపోకూడదు. ఇప్పుడు ఎంత గొప్పవారైనా ఒకప్పుడు జీరో నుండి వచ్చిన వారే. అందుకే మొదటి మెట్టు ఎక్కటానికి ఎప్పుడూ భయపడకు. పొగడ్త అనేది మనిషిపై సమ్మోహన అస్త్రం వంటిది. అప్రమత్తంగా లేకుంటే మునిగిపోవటం ఖాయం. మీకు నచ్చని వాళ్ళకి దూరంగా ఉండటం తప్పు కాదు, కానీ వాళ్ళ గురించి ఇతరుల వద్ద చర్చించటం ఖచ్చితంగా తప్పే. మాట తీరు ఎలా ఉన్నా జేబులో నోటు ఉంటే చాలు, ఏది మాట్లాడినా చెల్లుతుంది. అది నిజమని సమాజం నమ్ముతుంది. నీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం నేర్చుకుంటావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. మీ మనసుకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన వాళ్ళని తలుచుకొని బాధపడకూడదు. తలుచుకోవటానికి కూడా వారికి అర్హత లేదని గుర్తించాలి. కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచిన వారిని మరియు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోకండి. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. ఎదిగే వారికి ప్రతినిత్యం రగిలే గుణం కావాలి. ఎదిగిన వారికి అనుక్షణం ఒదిగే లక్షణం కావాలి. కష్టం వచ్చినప్పుడు కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకేది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి కోలుకుంటావు. కోపం, ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయటం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండవు. ఎక్కడ సమస్య ఉందో అక్కడే మాట్లాడాలి. వేరే ఎక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. అవకాశం మాత్రమే సులువుగా వస్తుంది. విజయం మాత్రం కష్టపడిన వారిని వరిస్తుంది. మూర్ఖుల మాటలకు మౌనమే సరైన సమాధానం. కంఠం దాటాక నాలుకకి రుచి గుర్తుండదు. అవసరం తీరాక మనిషికి సహాయం గుర్తుండదు. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడవాల్సిన కాలాన్ని అడిగితే అవకాశాలను ఇస్తుంది. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. గుణం విషయంలో మీకంటే ఎక్కువ గల వారితోనూ, ధనం విషయంలో మీకంటే తక్కువ గల వారితోనూ పోల్చుకుంటే జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు కష్టాన్ని కాదన్న రోజున గెలుపు నిన్ను గెంటేస్తుంది. పలకరించేవారు 10 మంది లేకపోయినా పర్వాలేదు. ఓదార్చేవారు ఒక్కరున్నా చాలు. జీవితంలో డబ్బులు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు, కానీ డబ్బుతో కొనలేవు అంటూ కొన్ని ఉంటాయి. వాటిని ఎప్పుడూ కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.